ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. నేను ప్రభాకర్‌ని. ఇటు విధంగా మరలా మీరు నేను కలుసుకొనుటకు దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆహ్, నేనెప్పుడు చెప్తా ఉంటాను గదా! దేవుని కాపుదల భద్రత లేనిదే మనం ఏమి చేయలేము. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం దేవుని మీద ఆధారపడటం మంచిది. మన మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడటం మంచిది. అదే విషయాన్ని నేనెప్పుడు నమ్ముతాను. అదే విషయాన్ని నేనెప్పుడు కూడా చెప్పవలసొచ్చినప్పుడు అదే విషయాన్ని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే నేను ఈరోజు మీ ముందుకెందుకొచ్చానంటే మనం ఒక టాపిక్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దేవుడిని నమ్ముకుంటే ఎందుకిన్ని కష్టాలు? అంటే మనం చూసినట్టయితే చాలామంది దేవుని మీద ఆధారపడతారు. దేవుని మీద నమ్మకంతోటి ఎంతో ప్రార్థనాపూర్వకంగా, ఎంతో భక్తి జీవితాన్ని స్త్రీలు గాని, పురుషులు గాని, పెద్దవారు గాని ఇంకా నేను చెప్తే కొన్ని సంవత్సరాలుగా ఒక 10 సంవత్సరాలు అంతకు మించి ఎక్కువగా దేవుని మీద లేదా భక్తిలో పెరిగిన వారు చాలామందుంటారు. అలాంటప్పుడు కొన్ని శోధనలొచ్చినప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? మనకన్నా ముందున్న భక్తుల్ని దేవుడు ఏ విధంగా చేశాడు? వాళ్ళు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డారు? వాళ్ళు ఏ విధంగా దేవుని మీద ఆధారపడి ఆ జీవితాన్ని తన ముందుకు ఏ విధంగా తీసుకెళ్లారు? లేదా వాళ్ళు పడిపోకుండా వాళ్ళ భక్తి జీవితాన్ని పడిపోకుండా, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పడిపోకుండా, వాళ్ళ సంఘంలో వాళ్ళు చెదిరిపోకుండా ఏ విధంగా వాళ్ళు నిలబడ్డారు అనే విషయాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరొచ్చేసి వర్ష్ ఏంజెల్ N2C. ఇంకా ఇలాంటి వీడియోలు మీకోసం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. ఈ ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మనం అందరం కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళమే. మనందరం కూడా దేవుని మీద ఆధారపడుతున్న వాళ్ళమే. అయితే మనం ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. ఒకరినొకరు బలపరుచుకోవాలి. అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము. అనేక విషయాలు మనం బైబిల్ ద్వారా, సంఘంలో అనేక విషయాలు మనం దైవజనుడి ద్వారా లేదా అనేక విషయాలు మనం దేవుని ద్వారా అనేక విషయాలు బైబిల్‌లో సంగతులు చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం, చూస్తున్నాం. కొంతమంది విశ్వాసులైతే వాళ్ళ సొంతంగా, వాళ్ళ వ్యక్తిగతంగా, వాళ్ళ కుటుంబంలో లేదా వాళ్ళగా అనేక దేవుని మేలు పొందినవారు చాలామందున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఒకరినొకరు మనం చూసినట్టయితే దైవ గ్రంథంలో కూడా రాయబడి ఉంటది కాబట్టి, మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఒకరినొకరు దేవుని మీద ఆధారపడేటట్టు చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈరోజు ఈ విషయాన్ని తీసుకోవడానికి అంటే యోబు గురించి మాట్లాడాలని చెప్పేసి ఉద్దేశం కూడా నాకు కలిగింది. ఎందుకంటే అనేక మంది నేను ఆలోచించినప్పుడు అనేక మంది చాలా మంచిగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడతారు. చాలా మంచిగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తారు. చాలా మంచిగా ఉన్నప్పుడు నా దేవుడే గొప్పవాడండి. నా దేవుడి కన్నా గొప్పవాడు ఎవరు లేరని చెప్పేసి బలమైన సాక్షిగా చెప్తారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా లేదా వాళ్ళకి అనుకూలంగా జరగకపోయినా, వాళ్ళ కుటుంబంలో గానీ, వాళ్ళ ఆస్తిలో గానీ, లేపోతే వాళ్ళు అనుకున్నట్టు ఏ విధంగా జరగకపోయినా సరే వాళ్ళు దేవుని మీద అపనమ్మకంతోటి వాళ్ళేం జేస్తారంటే దేవుని మీద ఆధారపడటం మానేసి వాళ్ళ సొంత ప్రయత్నాలు చేయటం మొదలెడతారండి. అలాంటి వాళ్ళు చాలామందుంటారు. అలాంటి వాళ్ళుంటారు కాబట్టే నేను యోబుని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. యోబు గురించి మీ అందరికీ తెలుసు కదా! మనం ఆల్రెడీ యోబు గురించి నేను మొదటి వీడియో అప్‌లోడ్ చేయడం జరిగింది. దేవుడిని నమ్ముకుంటే ఎందుకిన్ని కష్టాలు అని జెప్పేసి మన ఛానల్‌లో హోమ్ పేజ్‌లో ఉంటదండి. దేవుడిని నమ్ముకుంటే ఎందుకిన్ని కష్టాలు అని జెప్పేసి పార్ట్ 1 అని జెప్పేసి నేను అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చేయబోయేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటది పార్ట్ 2లోకెళ్తాము. ఒకవేళ నేను చెప్పడం అవ్వకపోతే ఇంకో పార్ట్ 3 గాని, 4 గాని ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి అనేక విషయాలు మనం చెప్పలేము గాబట్టి విపులంగా చాలా మంచిగా మాట్లాడాలనే ఉద్దేశ్యం నాకుంది గాబట్టి అంచెలంచెలుగా మనం దేవుని మీద ఆధారపడదాం. అంచెలంచెలుగా మనం అనేక విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా నేను ముందుకు రావడం జరిగింది. యోబు గురించి ఆల్రెడీ నేను మొట్టమొదటి వీడియోలో చెప్పాను. ఆయనకున్న ఆస్తి గురించి గాని, ఆయనకున్న కుటుంబం గురించి గాని, ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిగత జీవితం గురించి గాని, అవన్నీ కూడా దేవుని మీద యోబు ఏ విధంగా ఆధారపడ్డాడు, యోబుకి యోబు దేవునికి ఏం చేశాడు, దేవుడు యోబుకి ఏ విధంగా చేశాడు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. దాని గురించి నేను బైబిల్‌లో కూడా యోబు గ్రంథం చదవటం జరిగిందండి. యోబు గ్రంథము మొదటి నుంచి 5వ వచనం వరకు కూడా చదివాము. దాంట్లో ఏంటంటే అంతా మంచిగా ఏ విధంగా యోబు గురించి చెప్పాలో ఆ విధంగా మంచిగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం మనం అనుకున్న టాపిక్‌లోకి వచ్చామండి. అదేంటంటే
దేవుని సన్నిధిలో ఒక మీటింగ్ జరుగుతుంది. దేవుని సన్నిధిలో ఒక మీటింగ్ జరుగుతుంది. ప్రతిరోజు మీటింగ్ జరుగుతదండి అదక్కడ. ఎందుకంటే మీరు నమ్మండి, నమ్మకపోండి దేవుడు అనుక్షణం కూడా అందరిని చూస్తున్నాడు. దేవుడు అందరిని కూడా అనుక్షణం పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. మన అంతరంగంలో, మన ఆత్మలో లేదా మన మనసులో ఏమనుకుంటున్నామో, ఏం చేయబోతున్నామో అనేక విషయాలు దేవుడు ఖచ్చితంగా ప్రతీదీ కూడా చాలా దగ్గరగా ఉండి గమనిస్తున్న దేవుడు. మన దేవుడు ప్రతీదీ కూడా దగ్గరగా ఉండి గమనిస్తున్న దేవుడు. యోబు ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడ్డాడో, అట్టి విధంగా మనందరం కూడా దేవుని మీద ఆధారపడితే, ఆనాడు యోబు గురించి సాతానుతో దేవుడు మాట్లాడిన విషయాలు మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. ముందుకు చెప్తాను చూడండి ఒకసారి మీకు. చాలా బలమైన, చాలా బలమైన మాటలు. దేవుడు మన పక్షాన ఉన్నాడనటకు మంచి మాటలు అనేకం అక్కడ రాయబడి ఉన్నవి. ఈ విషయం నేను చెప్పాలనుకున్నప్పుడు, ఈ విషయం మీకు చెప్తున్నప్పుడు నేను కూడా చాలా బలపరచబడ్డానండి. ఒక్కసారి ఎక్కువ మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి, ఒక్కసారి మనం బైబిల్ తీద్దాము. బైబిల్ తీసుకొని బైబిల్ విషయాలే మీకు చెప్పాలనే ఉద్దేశంతోటి నేను ఈ విధంగా మీ ముందుకొచ్చాను. అయితే నేను యోబు గ్రంథం మొదటి నుంచి 5 వరకు కూడా మొదటి వీడియోలో చదవడం జరిగింది. ఇప్పుడు మనము 6వ అధ్యాయం నుంచి 6వ వచనం నుంచి చదువుతానండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవడం జరుగుతుంది. ఒక్కసారి చూడాలని చెప్పేసి నా మనవి. ఒకసారి చూడండి. నా 6వ వచనం చదువుతున్నాను. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. ఇక్కడ ఒకసారి నేను ఆఫ్ చేయాలనుకుంటున్నానండి. అంటే దేవుడు ప్రతిరోజు కూడా తన కార్యకలాపాలు ఏ విధంగా చేస్తాడు, తను ఏ విధంగా అనేక మంది భక్తుల్ని లేదా అనేక మంది దేవదూతలతోటి ఏ విధంగా తన పనిని ఏ విధంగా చేస్తాడనే విషయాన్ని మనం ఈ విధంగా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది ఏం చేస్తారంటే దేవుడు నన్ను చూడలే, దేవుడు నన్ను పట్టించుకోడులే, నాకేంటిలే అని చెప్పి చాలామంది అంటే వాళ్ళకి అటువంటి ఉద్దేశం కూడా రాదు కొన్నిసార్లయితే. వాళ్ళకి అటువంటి అసలు ఆలోచనే రాదు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు గానీ, వాళ్ళ 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 ఆలోచనలు గానీ, వాళ్ళ తలంపులు గానీ తెరవబడవండి చాలామందికి. వాళ్ళేంటంటే దేవుని భక్తి కోసం దేవుని సన్నిధికొస్తారు. లేదా దేవుని సన్నిధిలో నిలబడతారు. 2, 3 గంటలుంటారు, ఎళ్ళిపోతారు తప్ప, దేవుడు ఇట్టి విధంగా మాట్లాడతాడు, దేవుడు మన గురించి ఆలోచిస్తాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడనే విషయం చాలామంది పట్టించుకోరు అసలు చాలామంది. ఎందుకంటే, ఆ విషయం చాలామందికి తెలీదో, తెలుసో లేదా అవగాహన లేదో, అలాంటి విషయాలు కూడా చాలామంది అసల చెప్పినా సరే, అటువంటి వాళ్ళు అటువంటి విధానంలోకి రావటం అనేది చాలా కష్టంగా వాళ్ళు ఫీలవుతారు. ఏంటంటే, దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు, ప్రతీదీ మాట్లాడుతున్నాడు, ప్రతీదీ మన గురించి ఆలోచన చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే, దేవదూతల యెహోవా సన్నిధి నిలుచుటకే ఒక దినమొచ్చిందంట అక్కడ మనం చూసినట్లయితే. ఏంటంటే, అక్కడ ఒక దినమును ఏర్పాటు చేసుకొని, దేవుడు దేవదూతలతో మాట్లాడాలి, లేదా దేవదూతలతోటి తన ప్రజల గురించి ఆజ్ఞ ఇవ్వాలి, లేదా దేవదూతలతోటి ఏదో చెప్పాలనే ఉద్దేశంతోటి దేవుడు ఒక సమావేశం అనేది ఏర్పాటు చేయటం అనేది అక్కడ జరిగింది. అంటే ప్రతిరోజు కూడా దేవుడు అనుకుంటే తన దగ్గరున్న కోట్లాది మంది దేవదూతల చేత అనేక పనులు చేయిస్తున్న దేవుడండి. మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయనే. మన పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునేవాడు కూడా ఆయనే. మనకున్న ఇబ్బందుల్లో, మనకున్న ఇరుకుల్లో మనకు సహాయం చేసేది కూడా ఆయనే. మనకి ఎటువంటి ఆపద కలిగినప్పటికీ కూడా జలముల్లో వెళ్ళినా, మనము అగ్నిలో నడిచినా సరే మనం అని చెప్పి పాడుకుంటాం కదా! ప్రతి దాంట్లో కూడా దేవుని కాపుదల, దేవుని దేవదూతల చేత మనకి ఆ విధంగా చేయబడుతుంది కాబట్టి, మనం ఇటు విధంగా క్షేమంగా, నెమ్మదిగా ఉన్నాము. మనకి పరిచర్య చేయుటకి అనేక మంది, అనేక కోట్ల మంది దేవదూతలను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది. మనం యోబులా ఉండాలి. ఇక్కడ ఒక కండిషన్ అయితే ఖచ్చితంగా ఉంది. మనం యోబులాగే ఉండాలి. యోబు ఏ విధంగా అయితే తన జీవితాన్ని, తన కుటుంబాన్ని తన అంటే తన ఈ ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా దేవుని మీద ఆధారపడుతూ, ఏ విధంగా దేవునితో నడుస్తూ ఉన్నాడో, అటువంటి విధానంలోకి మనందరం వచ్చేసేయాలండి. అటువంటి విధానంలోకి మనం వచ్చినప్పుడే అంటే యోబును మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అదేవిధంగా దేవుని దగ్గర ఎవరైనా పాపం చేస్తే దేవుడు క్షమించడు.
దేవుడు అన్నీ చూస్తున్నాడు. కాబట్టి తన పిల్లలు పాపం చేస్తారేమో, తన పిల్లలు తప్పు చేస్తారేమో అనే ఉద్దేశంతోటి దహన బలులు అర్పిస్తూ ఎప్పటికప్పుడు చాలా అంటే నిబద్ధతతో చాలా ఆహ్, చాలా ఏమంటారు చాలా కాన్సంట్రేషన్ తోటి, చాలా ఏకాగ్రతతో భక్తి చేస్తున్న వ్యక్తి యోబు అనమాట. ఎటువంటి అంటే ఎటువంటి బాధ్యత రాహిత్యం లేకుండా ఎటువంటి ఎటువంటి అంటే అడ్డు ఎటువంటి ఆటంకం లేకుండా దేవుని మీద ఆధారపడుతూ, దేవుని గురించి ఆలోచిస్తూ ఏ విధంగా క్రమంగా దేవుణ్ణి ఆరాధన చేయాలో అటువంటి క్రమంగా, అటువంటి పద్ధతిగా దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి యోబు. చూడండి ఒకసారి మనం చూసినట్టయితే వాక్యంలో చదువుతున్నాం గదా! దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కూడా కలిసి వచ్చెను. యెహోవా అపవాదిని అడుగుతున్నాడు చూడండి. ఎక్కడి నుంచి వచ్చితివా నువ్వు అని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమంటుందండి? నేను అటు ఇటు తిరుగుతున్నాను. ఈ బిడ్డల దగ్గరికి వెళ్తుంటాను గదా! అక్కడ ప్రభాకర్ ఉన్నాడు గదా! ఇక్కడ వాక్యం వింటున్న మీరందరూ ఉన్నారు కదా! లేదా అక్కడ సంఘం ఉంది గదా! లేదా అక్కడ యోబు ఉన్నాడు కదా! అక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళ దగ్గరికెళ్తున్నాను, వీళ్ళ దగ్గరికెళ్తున్నాను. ఎక్కడ ఎవరు తప్పు చేస్తారో అని చెప్పేసి అన్నీ చూస్తున్నాను. ఇక మీరు చూసినట్లయితే ఇంక కొంచెం కిందకొచ్చినట్లయితే యోబుకి ఏ విధంగా దేవుడు సహాయం చేస్తున్నాడో సాతానుడికి తెలుసు. మీకు అర్థమవుతుందా? యోబుకు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, యోబు దేవుడి మీద ఏ విధంగా ఆధారపడ్డాడు, దేవుడు యోబుని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు అనేక విషయాలు సాతానుడు చెప్తున్నాడు. ఇక్కడ మీరు ఆశ్చర్యంగా ఉంటుంది ఆ విషయం అక్కడ మీరు చూసినట్లయితే. అంటే సాతానుడు అనేవాడు మనం దేవుని మీద ఏ విధంగా ఆధారపడుతున్నాము, మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాము, మన ఆత్మ జీవితం లేదా మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో అనేక విషయాలు మనల్ని పరిగణలోకి తీసుకొని వాడు చాలా శ్రద్ధగా మన మీద వాడు దృష్టి పెట్టి వాడు శ్రద్ధగా పరిశీలన చేస్తున్నాడు మన మీద. ఎందుకంటే మనం ఎప్పుడు తప్పు చేసినా సరే లేదా దేవుడి దగ్గర ఎటువంటి అవకాశం వచ్చినా సరే మన మీద కూడా ఈడు ఈ విధంగా చెప్పాలనే ఉద్దేశంతోటి వాడి కళ్ళన్నీ కూడా మన మీదే పెట్టి ఎప్పుడైనా వీడు తప్పు చేస్తాడు, ఎప్పుడైనా వీడు వాక్యం నుంచి తప్పిపోతాడు, ఎప్పుడైనా వీడు వాక్యానికి విరుద్ధంగా ఉంటాడు, ఎప్పుడైనా సరే వీడు దూషిస్తాడు దేవుణ్ణి దూషిస్తాడు అని ఖచ్చితంగా వాడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మీరు చూడండి ఇక్కడ నాకు ఆశ్చర్యం వేస్తుంది ఈ వాక్యం చదివినప్పుడు. అంటే నాకు చాలా సార్లు మనం విన్నాము. మీరు కూడా చాలా సార్లు వినుంటారు. ఒకసారి మనం చూసినట్లయితే వాడేమంటున్నాడంటే భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా చూడండి ఈ విషయం మీకు చెప్పాలనేసి నేను ఇందాక నుంచి ఎదురు చూస్తున్నానండి. చాలా మంచి విషయం ఇక్కడ చూడండి అసలండి. చాలా మంచి మాట. అందుకు 8వ వచనం అండి. 1 అధ్యాయం 8వ వచనం మీరు చూసినట్లయితే అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఏమంటున్నాడండి? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. ఈ వచనాన్ని నేను మరలా చదవాలనుకుంటున్నానండి. ఇదే వచనం 8వ వచనం మరలా చదువుతున్నాను చూడండి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడు. ఈ విషయం విన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషపడుతుందండి. ఈ విషయం మీకు చెప్తున్నప్పుడు కూడా నేను ఎంతగానో సంతోషపడతాను. ఎందుకంటే ఒక యోబు ఒక మనిషి, దేవుని మీద ఆధారపడిన మనిషి, దేవునితో నడిచే మనిషి గురించి ఒక దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే ఏం చెప్తున్నాడండి? యోబు గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. యోబు గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఒరేయ్ సాతాను, నువ్వు భూమి మీద అటు ఇటు తిరిగావు కదా, అందరి దగ్గరికి వెళ్ళొచ్చాను అంటున్నావు కదా, యోబు దగ్గరికి వెళ్ళావా నువ్వు? యోబు గురించి ఆలోచించావా? యోబు ఏ విధంగా ఉన్నాడో నీకు తెలుసా అసలా అని చెప్పేసి దేవుడు సాతాన్ని ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. అదేవిధంగా అడగటమే కాకుండా ఆయనే యోబు గల క్యారెక్టర్ని
వివరించడం కూడా జరుగుతుంది. యోబు ఏమంటున్నాడో చూడండి. అసలు దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు. ఎవరండి? యోబు యథార్థవర్తనుడును, న్యాయవంతుడు. ఎవరండి? న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడు. ఇంతకన్నా ఎక్కువ ఎవరికి కావాలండి క్రైస్తవ జీవితానికి, భక్తి జీవితానికి? దేవుని చేత ఒక్క మంచి మాట, దేవుని చేత ఇక్కడ మనం చూసినట్టు అది యోబు గురించి 4, 5 మాటలు చెప్తున్నాడు ఆయన. దేవుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూడండి. యథార్థవంతుడు అంటున్నాడు, న్యాయవంతుడు అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అంటాడు, చెడుతనమును విసర్జించిన వాడు అంటాడు. అసలు అతని వంటి వాడు ఎవడు లేడయ్యా అని చెప్పి దేవుడే చెప్తున్నాడే సాతానుతోటి. మరి మనం మన గురించి దేవుడు ఏ విధంగా చెప్తాడో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏం చెప్తాడు దేవుడు అసల? నా గురించి ఏం చెప్తాడు? మీ గురించి ఏం చెప్తాడు? అసలు ఒక్క మాట అంటే మనం చూస్తుంటాం కదా! ఎవరి గురించైనా మాట్లాడినప్పుడు ఆయన గురించి ఒక క్వెషన్ అడుగుతానండి. ఆయన ఏంటో చెప్పండి అని చెప్పేసి సింపుల్‌గా కొంతమంది అడుగుతుంటారు. అలాంటప్పుడు దేవుడు నిజంగా మన గురించి ఏం చెప్తాడని మీరు అనుకుంటున్నారు? ఈరోజు మీరు ఆలోచించుకోండి. ఎంత మంచి మాట అండి అక్కడ. దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనం దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వటం కాదు. మీరు చూసినట్లయితే మనం చూడండి ఎంత వెనకాల పడిపోయామో. దైవభక్తి విషయంలో మనం ఎంత వెనకబడిపోయామో చూడండి. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ వాక్యం చదువుతున్నామంటే, అప్పట్లోనే యోబు ఆ విధంగా దేవుని మీద ఆధారపడితే, దేవుడు భూమి మీదకొచ్చి తన రక్తాన్ని కార్చి, మన కోసం చనిపోయి, తిరిగి లేచి ఎళ్ళిపోయి 2020 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత కూడా, మనం ఇటువంటి భక్తిలోకి రాలేదు. ఇటువంటి స్థితిలోకి మనం రాలేదు. ఈ విధంగా మనం దేవుని చేత పలకబడట్లేదు. ఇటువంటి సాక్ష్యం దేవుని దగ్గర లేదు అని మనం అనుకుంటున్నామంటే, మన భక్తి జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీ గురించే కాదు, నా గురించి కూడా నేను కూడా చెప్పుకోవాలి. నా గురించి కూడా నేను కూడా మాట్లాడుకోవాలి. మీతో చెప్తున్నప్పుడే నాకు నేను కూడా చెప్పుకున్నట్టుగా విధంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడే యోబు గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే యోబు గురించి ఒక మంచి ఈయన ఈ ఈ ఇతను ఈ విధంగానే ఉంటాడు. ఇతని గురించి నాకు పూర్తిగా తెలుసు. అతను మంచే మాట్లాడతాడు. తప్పు చేయడు. నేనంటే అతను భయపడతాడు. చూడండి ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడే యోబు గురించి ఈ విషయం చెప్పిన తర్వాత ఇంకా మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నా సరే ఉపయోగం లేదు. ఎందుకంటే అంతకు మించిన ఈ అంతకు మించిన వచనం గాని, అంతకు మించిన మాట గాని ఏది కూడా మనం దీని గురించి ఇంకెక్కువ మాట్లాడడానికి లేదు. ఎందుకంటే దేవుడే యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడక్కడ. ఒరేయ్ బాబు! ఒరేయ్ సాతాను నువ్వు చూస్తున్నావు, నువ్వు తిరుగుతున్నావు అని చెప్తున్నావు గదా! నా నా ప్రియబిడ్డ, నా భక్తుడు యోబు ఉన్నాడు చూసావా? అని చెప్పేసి ఒక సవాలు మన అపవాదితోటి, మన విరోధితోటి ఒక సవాల్‌ని దేవుడు విసరడం జరిగింది. మీరు చూసినట్లయితే ఒక సవాల్ నువ్వేం చేసుకుంటావో చేసుకో. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నువ్వేదైనా చేసుకో. నువ్వేం చేసుకున్నా పర్లా. ఎందుకంటే అతని గురించి నాకు తెలుసు. మనం అంటాం గదా! ఎవరి గురించైనా మాట్లాడినప్పుడు వాడి గురించి నాకు తెలుసు. వాడు ఆ తప్పు చేయడని చెప్పేసి మనం అనుకుంటాం చూసారా? అట్టి విధంగానే యోబు గురించి దేవుడు అటువంటి మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. నువ్వేదైనా చేసుకోవయ్యా! నువ్వేదైనా చేసుకో. నువ్వేం చేసినప్పటికీ కూడా యోబు ఎలాంటివాడో నాకు తెలుసు. నా బిడ్డగానే ఉంటాడు గానీ లోకంలో కలిసిపోడు. కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, అదే ఆస్తి పోయిందని, పిల్లలు చచ్చిపోయారని చెప్పేసి, భార్య తిరుగుబాటు చేసిందని చెప్పేసి అనేక విషయాల ద్వారా యోబు నా నుంచి విడిపోడు, నా నుంచి దూరం అవ్వడు, నా దగ్గరే ఉంటాడు. అవసరమైతే నువ్వు చూసుకో అని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేసాడండి దేవుడు. చూడండి దేవుడికి యోబు మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. ఎందుకంటే యోబు దేవుని ఏ విధంగా నమ్మాడో చూడండి మీరు. వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధం చూడండి. ఒక దేవుడిగా, ఒక దేవుడిగా వాళ్ళ మీద ఒకరినొకరు ఏ విధంగా ఒకరినొకరు ఆధారపడ్డారు, ఒకరినొకరు ఏ విధంగా నమ్మారు, ఒకరినొకరు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నారు, ఎంత మంచి భక్తి చేస్తున్నారు, ఎంత మంచి క్రమంలో వాళ్ళున్నారు. ఇవన్నీ మనం ఆలోచించినట్లయితే అసలు మనం ఎక్కడున్నామండి? అసలు మనం ఎక్కడున్నామో చూడండి ఒకసారి. మన గురించి దేవుడు ఏదైనా మాట చెప్తాడా? నా గురించి ఏమన్నా చెప్తాడా? ఒరేయ్ ప్రభాకర్ అనే వ్యక్తి ఎలాంటోడు? నాకు తెలుసు ప్రభాకర్ గురించి. ప్రభాకర్ ఇలా చేస్తాడు. ఇంత పోయినా ఇలా విధంగా ఉంటాడు. ఇలా చేస్తాడని చెప్పేసి
దేవుడు నాకు ఒక్క మాట చెప్తే చాలండి. నా జీవితం అసలు మీకేం జెప్పాలో గూడా నాకర్థం గావట్ల. నా జీవితం ఇంకా పరమార్థం అయిపోయిందంటారు చూసారా? చాలింక మనకి. ఒక్క మాట చాలు. ఈ విషయం మీకెందుకు జెప్తున్నానంటే, మన కళ్ళు తెరుచుకోవాలి ఇప్పటికైనా సరే. మన హృదయాలు తెరుచుకోవాలి. మన మనసులు తెరుచుకోవాలి. మనం భక్తి జేస్తున్నాము. చేసేది సరిపోదు. ఇంతకన్నా ఎక్కువగా చేయాలి. ఇంతకన్నా ఎక్కువ మంది భక్తులు చేశారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేశారు, నిరూపించారు. అదే అదే దైవగ్రంథంలో రాయబడి ఉంది. అదే మనం చూస్తున్నాము. ఇటు విధంగా యోబు గురించి మనం ఎందుకు చెప్పానని జెప్పేసి మీకు చెప్పాల్సొచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను గాబట్టి మీరు ఆలోచించుకోండి. యోబు గురించి దేవుడు ఒక ఛాలెంజ్ జేస్తున్నాడు. యోబు గురించి నాకు తెలుసు. నువ్వెన్ని కష్టాలనే పెట్టవయ్యా, ఎన్ని నష్టాలనే తీసురా, జీవితం సర్వనాశనం అయిపోయినా, ఆరోగ్యం మొత్తం పూర్తిగా పోయినా, కుటుంబం మొత్తం ఆయనకి దూరమైపోయినా, అనేక మంది స్నేహితుల ద్వారా గానీ, చుట్టాల ద్వారా గానీ, బంధువుల ద్వారా గానీ అనేక అవమానాలు జరిగినా, ఆయనకున్న పేరు, ప్రతిష్ట మొత్తం పోయినా నన్ను విడిచిపెట్టడు. నాతోటే ఉంటాడు. ఎందుకంటే యోబు గురించి నాకు తెలుసు అని అటువంటి మంచి సాక్ష్యాన్ని దేవుడు యోబు గురించి మాట్లాడటం జరుగుతుంది. అది ఎవరితోటి? సాతానుతోటి. సాతాను ఎవరు? మన విరోధి. సాతాను ఎవరు? మన విరోధి. ఎందుకంటే వాడు మామూలుగానే ఏం ఏం చెప్దాంరా బాబు దేవుడికి అది చెప్పి ఇది చెప్పి వీడి మీద ఉన్న మంచిని చెడుగా తిప్పి దేవుడి పక్షాన నుంచి వాడిని తీసివేయాలి, నా పక్షాన్ని చేర్చుకోవాలని చెప్పేసి వాడు ఎదురుగా చూస్తుంటాడు. అలాంటిది వాడితోటే దేవుడు ఆ విధంగా మాట్లాడాడంటే దేవుడికి యోబు మీద ఎంత నమ్మకం ఉందో చూడండి అక్కడ. నేను అనుకుంటాను అనేక విషయాలు దేవుడు యోబు గురించి మాట్లాడాడు. అనేక విషయాలు దేవుడు యోబు గురించి మాట్లాడాడు. అనేక విషయాలు దేవుడు యోబు గురించి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే యోబు మీద దేవుడికున్న నమ్మకం. మనం చూసినట్లయితే ఇంకా కిందకొచ్చి చూసినట్లయితే అనివాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని అడుగుగా అపవాది యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. ఒకసారి చూడండి మీకు చెప్పాను కదా నేను. సాతానుడు అనేవాడు నువ్వు ఏ విధంగా దీవించబడుతున్నావో, నీకెంత ఆస్తి వస్తుందో, దేవుడు నీకు ఎంత ఇస్తున్నాడో అవన్నీ కూడా సాతానుడికి తెలుసు. ఒరే బాబు నేను ఎవరికి చెప్పట్లేదురా బాబు, అన్నీ నాకే తెలుసు, ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడికి తెలుసు, సాతానుడికి కూడా తెలుసు. నువ్వెందుకు దేవుని మీద ఆధారపడుతున్నావో కూడా సాతానుడికి తెలుసు. ఎందుకంటే దేవుడు ఏ విధంగా అయితే యోబు మీద నమ్మకంతో ఉన్నాడో, యోబు ఏ విధంగా అయితే దేవుని మీద నమ్మకంతో ఉన్నాడో, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సందు కానీ, భేదాభిప్రాయాలు కానీ ఎక్కడ ఎటువంటి అవకాశం లేదు కాబట్టి సాతానుడు అనేవాడు యోబుని ఏమీ చేయలేకపోయాడు మీరు చూసినట్లయితే. కానీ మన సంఘాల్లో, మన పరిచర్యలో, మన కుటుంబాల్లో మనం అటు విధంగా ఉంటున్నామా లేదా చూడండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్పేటప్పటికి మీకు చాలామందికి అనేక విషయాలు అర్థమవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సాతానుడు అనేవాడు ఏమంటున్నాడు చూడండి అక్కడ మీరు. ఏంటయ్యా ఆయన ఏమన్నా ఊరికనే నీ మీద ఆధారపడి ఉన్నాడు అనుకుంటున్నావా ఏంటి? యోబు ఎందుకున్నాడు ఒకసారి చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసావు కదా. ఏం చేసావు? కంచె వేసావు కదా. నీవు అతని చేతి పనిని దీవించుండు చేత నీవు అతని చేతి పనిని దీవించుండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. ఏందయ్యా నువ్వు అవి చెప్తున్నావు. నువ్వు ఆయన చేసిందంతా దీవిస్తున్నావు. ఆయన కుటుంబం చుట్టూ కంచె వేసావు, అతనుకున్న ఆ పశువుల చుట్టూ కంచె వేసావు, అతనుకున్న ఆస్తి చుట్టూ కంచె వేసావు. ఇంకా ఆయనకి నష్టమే ఉంది. ఫ్రీగా వచ్చింది కదా, దేవుడు ఇచ్చాడు కదా ఫ్రీగా. దేవుడి కంచె ఉంది కదా, అందుకే దేవుని మీద ఆధారపడుతున్నాడు. దాంట్లో గొప్పతనం ఏముందయ్యా అని చెప్పేసి యేసుప్రభు దేవుడితో మాట్లాడటం అనేది సాతానుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ విషయం ద్వారా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే మనందరికీ కావాలి ఇది. మీరు అనుకోవచ్చు చాలాసార్లు విన్నాం కదా దీంట్లో చెప్పడానికి ఏముంటుంది, వినడానికి ఏముంటుంది. యోబు అంటే మనందరికీ తెలుసు కదా, ఎప్పటి నుంచో వింటున్నాం, బైబిల్ నమ్ముకున్న కాడి నుంచి, నా చిన్నప్పటి నుంచి వింటున్నాం. అవును వింటున్నారు, కానీ అవన్నీ మనకు అర్థం అవ్వాలి కదా, అవన్నీ మనం అన్వయించుకోవాలి కదా, మన జీవితానికి అవి ఉపయోగపడాలి కదా, అవి మన జీవితానికి ఉపయోగపడాలి కదా, మన కుటుంబానికి ఉపయోగపడాలి కదా, మన భక్తి జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మనం తెలుసుకోవాలి కదా.
తెలుసుకున్నప్పుడే కదా దానివల్ల మనకు ఉపయోగం. ఎందుకు రాపిచ్చాడు దేవుడు యోబు గురించి? నేను ఆల్రెడీ మీకు నా మొదటి వీడియోలో చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని మీద ఆధారపడకుండా కొంచెం కష్టం వచ్చినా, కొంచెం నష్టం వచ్చినా, కొంచెం బాధ వచ్చినా సరే దేవుని విడిచిపెట్టేసేవాళ్ళు, లోకంలో తిరిగేసేవాళ్ళు, లోకాల్లో కలిసిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు చెప్పిన విషయంలో మట్టుకి నేను ఒక మంచి మాట ఏంటంటే దేవుడు యోబు గురించి సాక్ష్యం చెప్పడం. దేవుడే యోబు గురించి సాక్ష్యం చెప్తూ 1, 2 కాదు 4, 5 ఆయనకున్న క్యారెక్టర్లు యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా మీరందరూ ఆలోచించుకోండి. మీ గుండెల మీద మీరు చేసుకోండి. మనం ఎంతకాలంగానో దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎంతకాలంగానో దేవుని మీద ఆధారపడుతున్నాం. భక్తి చేస్తున్నాం అని చెప్పేసి మనం అందరం అనుకుంటున్నాం. నిజంగా మనందరం అనుకుంటున్నాం. కానీ దేవునికి మన పట్ల ఎటువంటి సాక్ష్యం ఉంది? దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు? ఒకసారి మీరందరూ ఆలోచించుకోండి. మనం అనుకుంటాం కదా! మనుషులు మనం అదనుకుంటున్నారు, ఇదనుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటాం కదా! అదేవిధంగా మీకు మీరు మీ భక్తి జీవితాన్ని ముందు పెట్టుకొని మీరు ఆలోచించుకొని దేవుడు నా గురించి ఏమనుకుంటాడో అని చెప్పేసి ఒక పేపర్ తీసుకొని రాసుకోండి. ఖచ్చితంగా రాసుకోండి. ఖచ్చితంగా రాసుకోండి. ఎందుకంటే మీ జీవితం మీకే తెలుస్తుంది. దేవుడికే తెలుస్తుంది. బయట వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే మీ ఆత్మలో మీరు ఏ విధంగా దేవుని మీద ఆధారపడుతున్నారో, మీ ఆత్మలో మీరు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో మీకే తెలుస్తుంది. బయట వ్యక్తికి ఎవరికీ తెలీదు. బయట వేరే రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మీకు మీరుగా రాసుకోండి. పేపర్ తీసుకొని రాసుకోండి. దేవుడు నా పట్ల ఏమనుకుంటున్నాడు? యోబు గురించి ఈ విధంగా దేవుడు మాట్లాడాడు కదా! నా గురించి అసలు ఏం మాట్లాడతాడో దేవుడు? అసలు ఆ విషయం మీరు ఊహించుకుంటుంటే అసల ఏ విధంగా అనుకుంటాడు దేవుడు అనే విషయం మనకి తెలిసినప్పుడు, మనం మాట్లాడుకున్నప్పుడే మన భక్తి జీవితం ఏ విధంగా ఉందనేది మనందరికీ కూడా అర్థమైపోద్ది. ఇదే విషయాన్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను. ఎవరైనా సరే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు మన వాళ్ళు ఎవరైనా సరే వినాలనుకుంటే వాళ్ళకి దయతో షేర్ చేయండి. కేవలం మనందరం బలపరచబడాలి. మనందరం కూడా దేవుని మీద ఆధారపడాలి. అనేక విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా నేను మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మొదటి వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి దయతోటి. దేవుడిని నమ్ముకుంటే ఎందుకు ఇన్ని కష్టాలు? ఇప్పుడు పార్ట్ 1 అని చెప్పి దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఇది పార్ట్ 2 కింద అదే క్యాప్షన్ తోటి అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటు విధంగా మనందరం కూడా దేవుని మీద ఆధారపడుతూ ఇటు విధంగా మరలా మనందరం కూడా కలుసుకున్నంత వరకు దేవుని కాపుదల, భద్రత మనందరికి తోడుగా ఉండాలని ఆశపడుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా వందనాలండి.